నీ ప్రార్థనకి పట్టుంది. ఇంకొక వింత చెప్పనా, కొంతమందికి అనేక సంగతుల గురించి ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు. ఇది ఈ మాట కూడా గుర్తుపెట్టుకో నువ్వు. నేను చెప్తున్నా, అన్నయ్య నేను ప్రార్థన చేస్తే గాలిలే కానీ నువ్వు చేయన్నయ్య, నువ్వు చేతి తింటాడన్నయ్య, ఏసై వింటాడన్నయ్య అంటే నీ ప్రార్థన ఎందుకు వినడమ్మా? అటు గాలి అన్నయ్య చేయన్నయ్య. నేను ఒక మాట చెప్తున్నాను, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయే, నా సొంత మాటలు కాదు. హిజ్కియాకి మరణకరమైన జబ్బు వచ్చిందండి. కాస్తో కోస్తో మీకు తెలుసు హిజ్కియా గురించి. అతనికి క్యాన్సర్ వచ్చింది, రాచపుండు అంటారు. తన బాడీలో ఒక పార్ట్లో రాచపుండు వచ్చింది. పుండుల్లో రాజు అంటే క్యాన్సర్ పుండు అన్నమాట, కింగ్. ఎందుకంటే ఏ పుండుకైనా మందేస్తే తగ్గిద్ది కానీ క్యాన్సర్కి లేదు, అది వస్తే తగ్గదు. బాగా వినండి, అది వచ్చింది హిజ్కియాకి. ప్రార్థన చేసి ఉంటాడు, ఏందయ్యా ఇదేం తగ్గట్లేదు, ఎన్ని వైద్యాలు చేశారో రాజవైద్యులు, ఎంత వైద్యం చేసినా ఇది తగ్గట్లేదు ఈ క్యాన్సర్ పుండు, అసలు నేను బతుకుతానా పోతానా అని అడిగాడు. అప్పుడు దేవుడు ప్రవక్త అయిన యెషయాను పంపించాడు. ఆ యెషయా వచ్చి, హిజ్కియా నీకు వచ్చిన జబ్బు నీ మరణానికే వచ్చింది, ఇక నువ్వు దేవుని దగ్గరికి చేరతావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? అయ్యా ప్రవక్త గారు, యెషయా గారు అలా అన్నవాకండి, స్వస్థత ప్రార్థన చేయండి అయ్యగారు, చేయండి అయ్యగారు అని ప్రార్థన చేయించుకున్నాడా? మీకు దండం పెడితే చెప్పండి, ఎక్కడుంది ఆ మాట? 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒక్కసారి తొందరగా బైబిల్ తీసి చూడండి నాన్న, అయిపోయింది. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, మీకు అనవసరమైన సోది ఏం చెప్పట్లా, నేను చాలా విలువైన సమాచారాన్ని మీకు అందిస్తున్నా. అనవసరమైన సోది ఏమన్నా చెబుతున్నానా? అవసరమైన మాట నేను చెబుతున్నా, మీరు తయారు కావాలి, నాకు అదే కావాలి. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, ఒక నిమిషం మళ్ళీ చదువునానా పైనుంచి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అది ప్రవక్త వచ్చి చెప్పింది ఏంది? అబ్బాయి హిజ్కియా, నీ పని అయిపోయిందయ్యా, నీకు వచ్చిన జబ్బు తగ్గటానికి కాదు నువ్వు పోవటానికి వచ్చిందంట, ఇంక అయిపోయింది నీ టైము, దేవుడు చెప్తున్నాడు ఇల్లు చక్కబెట్టుకోయా అన్నాడు. అంటే ఇంత అప్పగింతలన్నీ చూసుకో అని. అప్పుడు హిజ్కియా ఏం చేయాలా? అదే ప్లేస్లో మీరుంటే, మనం ఉంటే ఏం చేస్తాం? అయ్యా 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 పాస్టర్ గారు, అయ్యా 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 పాస్టర్ గారు, ఆగయ్యా నీ దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, నీ కాలు మొక్కుతా, కొద్దిగా ఆగయ్యా పాస్టర్ గారు, ఆగయ్యా, సావు కబురు చల్లగా చెప్పి పోతున్నది ఏందయ్యా, అట్టగాళ్ళయ్యా నాకు తగ్గాలని ప్రార్థన చెయ్యయ్యా. ఇక నెక్స్ట్ చేసేది అదే మనం. కానీ హిజ్కియా ఏం చేశాడు తెలుసా? యెషయా వచ్చి, ప్రవక్త వచ్చి ఆ మాట చెప్పి ప్రవక్త వెళ్ళిపోతున్నాడు. హిజ్కియా ప్రవక్తను ఆపకుండా గోడ తట్టు మొహం తిప్పుకొని హిజ్కియానే ప్రార్థన చేశాడు. ప్రభువా యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఏం చేశాడు? తడవకో పాస్టర్ని పిలిపించాడా? స్వస్థత ప్రార్థన చేసే పాస్టర్ ఏడున్నాడు? దేవులాడా మా చెప్పురా తల్లి, లేకపోతే కనపడ్డ వాళ్ళందరికీ అయిపోయింది నా పని అని చెప్పి ఆడవటం మొదలుపెట్టాడా? ఏం చేయలే, తనే ప్రార్థన చేశాడు. తనే నోరు తెరిచి, దేవా
ఏమిటి నా పరిస్థితి అని దేవుడికే మొరపెట్టాడు. అరే ఎంత స్పీడ్గా జవాబు వచ్చిందో తెలుసా? వచ్చి చెప్పిన ప్రవక్త పూర్తిగా రాజభవనం దాటి వెళ్ళకముందే మళ్ళా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది ప్రవక్తకి. యెషయా చిత్తము ప్రభువా, నీవు నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా వద్దకు పో. చెప్పొచ్చానయా? నువ్వు చెప్పావుగా బతకు అని చెప్పమని చెప్పావుగా, చెప్పొచ్చా? కాదు. ఇప్పుడు ఇంకో మాట చెప్పుపో. చిత్తం చెప్పండి. ఏం చెప్పాలి? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. హిజ్కియా, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు నేను ఇస్తానని చెప్పవయ్యా అన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తే? పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనా? ఇదేం అలవాటు అండి? నాకు అర్థం కాదు. ఇదేం అలవాటు నాకు అర్థం. నేను ఏం కోరుతున్నానంటే, ఎవరి మీదనో నువ్వు ఆధారపడటానికి లేదు. నీకు దేవునికి డైరెక్ట్గా కనెక్షన్ ఉంది. నీ ప్రార్థన వినబడిద్ది. నీ ప్రార్థన ఆయన సన్నిధికి వినబడిద్ది, ఆయన సన్నిధికి చేరిద్ది. దేవుడేమి చెవిటోడు కాదు. అట్లా గోడ తట్టు ముఖం తిప్పుకొని 2 ముక్కలేనండి ప్రార్థన. ఏమయ్యా, నీ ఎదుట నేను యథార్థంగా ఎట్ట బతికానో నీకు తెలియదా? నీ సత్యమును అనుసరించి నేను ఎలా నడుచుకున్నానో తెలియదా? దేవా, ఏంటి నన్ను ప్రాణం తీసుకుంటావా? నాకు ఇంకా బ్రతకాలని ఉంది అని ఏడ్చాడు. అంతే. అద్భుతం జరిగింది. నడిమిశాలలోనికి ఇంకా పూర్తిగా వెళ్ళలేదు యెషయా. వెంటనే దేవుడు పిలిచి పోయి చెప్పమని చెప్పాడు. నాయనా, ఈ వచనాలన్నీ కలిసి ఏం చెప్తున్నాయి?